సార్ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో రోడ్లను తవ్వేశారు, ఇసుకను తవ్వేశారు, అవన్నీ ఇప్పటి వరకు మనం చూసాము. అయితే రాజధాని అమరావతి నమూనాని ఏర్పాటు చేస్తూ ఒక గ్యాలరీని గతంలో చంద్రబాబు గారు అక్కడ అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది దుండగులు దాన్ని నాశనం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా వాళ్ళ మీద తీసుకున్నటువంటి పాపాను లేదు. ఇలా ఉంటే మళ్ళీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి గనక సీఎం అయితే అసలు రాజధాని పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కనుక గెలిస్తే ఏం చేసే అవకాశం ఉంది అమరావతిని అనే దాని మీద నాకైతే కొంత సీనియర్ జర్నలిస్ట్గా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు బేరీజ్ వేసుకొని ఆయన ఏం చేయబోతారు భవిష్యత్తులో అనేది కనుక ఒక్కసారి ఊహించుకుంటే పర్సనల్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే అమరావతి అనేది కనిపించకూడదు అనేది ఆయన భావనగా కనిపిస్తుంది. ఆయన 4 సంవత్సరాల నుంచి చేసినటువంటి కొన్ని కార్యక్రమాలను కనుక మనం బేరీజ్ వేసుకుని అవలోకనం చేసుకుంటే ఇప్పుడు అమరావతిలో కనిపిస్తుంది ఏంటి? ప్రజెంట్ సచివాలయము, అసెంబ్లీ, ఈ రెండే కనిపిస్తున్నాయి. మిగతా ఈ అధికారులకు ఇచ్చినటువంటి క్వార్టర్స్ కానీ వాటిని ఏమీ పట్టించుకోలేదు, మూలం పడేశారు. తర్వాత కొన్ని భవనాలు ఉన్నాయి, ప్రభుత్వ భవనాలు, వాటిని కూడా అర్ధాంతరంగా నిలిపివేశారు నిర్మాణాలు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అమరావతి అనగానే అక్కడ కనిపిస్తుంది ఏంది? హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, ఈ మూడే కదా కనిపిస్తుంది. మిగతా అన్ని కూడా ఆపేశారు. తర్వాత రోడ్లన్నింటినీ చిన్న భిన్నం చేసేసి ఇసుక, తర్వాత ఇనుము, ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మ్యూజియం ఒకటి ఉంది అక్కడ. అప్పుడు 2015 అక్టోబర్ 22వ తారీఖున అత్యంత ఆర్భాటంగా అంగరంగ వైభవంగా అమరావతి శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జరిగినటువంటి సందర్భంగా అమరావతి పత్రం అనేది ఒకటి తయారు చేశారు. దాని మీద నరేంద్ర మోడీ సంతకం అవన్నీ కూడా ఉంటాయి. అమరావతి పత్రం ఒకటి. తర్వాత ఈ డిజైన్ ఎలా ఉంటుంది అంటే గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఎలా ఉంది, బ్లూ ఫీల్డ్ రాజధాని ఎలా ఉంది, అసెంబ్లీ ఎక్కడ, హైకోర్టు ఎక్కడ, సెక్రటరియట్ ఎక్కడ, అధికారుల క్వార్టర్స్ ఎక్కడ, కంప్లీట్ నమూనా ఉంది. అమరావతికి సంబంధించిన నమూనా అక్కడ ఉంది. దాన్ని భద్రపరిచారు, దాన్ని ఒక గ్యాలరీలో పెట్టారు. అంటే భవిష్యత్ తరాలు చూసుకోవడం కోసం. దాన్ని సిఆర్డీఏ కాపాడాలి, దానికి ప్రత్యేకమైన భవనం కట్టారు. దానికి గ్లాసులు అన్ని ఏర్పాటు చేసి ఒక మ్యూజియం లాగా తయారు చేశారు. ఇప్పుడు కొంతమంది దుండగులు దాన్ని ఏం చేశారంటే ధ్వంసం చేసేసారు. దాంట్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకెళ్ళిపోయారు. 3D నమూనాస్ ఉన్నాయి, 3D నమూనాలను పెట్టారు. ఆ 3D నమూనాలన్నింటినీ కూడా లేకుండా చేసేసారు. కొన్నిటిని పగలగొట్టారు, కొన్నిటిని తీసుకెళ్ళిపోయారు, ఫర్నిచర్ని తాళాలు బాలు కొట్టి ఇవన్నీ చేశారు. అసలు సిఆర్డీఏ దాన్ని పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అటువైపు సిఆర్డీఏ చూడలేదు. దాంతో ఆ గ్యాలరీ, ఆ మ్యూజియం చుట్టూ పిచ్చి మొక్కలు మలిసి అదొక పురాతనమైనటువంటి భవనంలాగా మార్చేశారు. దాంతో దాని లోపలికి కొంతమంది జొరబడి మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నమూనాలు కానీ ఏమి లేవు అనే సంగతి బయటపడింది. ఎందుకు బయటపడింది అంటే పెంసాని చంద్రశేఖర్ ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో అమరావతి రాజధాని ఏరియా అనేది చూడటానికి, సందర్శించడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలిసి మాట్లాడటానికి ఆయన వెళ్ళారు. ఆ సందర్భంగా అమరావతి మ్యూజియం దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. అంతకుముందు అసలు అమరావతి రాజధానికి సంబంధించిన రోడ్లను తవ్వేశారు, ప్రక్కలను పెట్టి తవ్వేశారు కదా ఇసుకని. తర్వాత అక్కడ అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి భవనాల్లో సంబంధించినటువంటి ఇనుముని, వాటన్నిటిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇక ఇంత జరిగిన తర్వాత అమరావతి నమూనా, అసలు అక్కడ అమరావతికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనపడకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. వీటన్నిటిని కనుక మనం చూస్తూ ఉంటే అంటే దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కాబట్టి అది జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఈవెంట్గా కూడా దాన్ని క్రియేట్ చేశారు. ఆ రోజున దానికి ఒక హైప్ క్రియేట్ చేశారు. అమరావతి రాజధాని అంటేనే ప్రపంచంలో నెంబర్ 1 రాజధాని కాబోతుందని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేసి దాన్ని ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సో అమరావతి మీద చంద్రబాబు నాయుడు ముద్ర ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ముద్ర లేకుండా ఉండాలంటే అమరావతి అనే పేరు వినపడకూడదు, అలాగే అమరావతిలో ఏమీ ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని చెప్పి అనిపిస్తుంది. అందుకే
సిఆర్డీఏకి సంబంధించిన చట్టాలు మార్చేసాడు ఆయన వచ్చిన తర్వాత. అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అన్నారు. ఇవన్నీ కూడా మనం చూసిన రైతులు అప్పటి నుంచి ధర్నాలు చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మళ్ళీ గెలిస్తే ఏం చేసేటువంటి అవకాశం ఉంది? అమరావతిని అయితే నామరూపాలు లేకుండా చేస్తారు, ఆ పేరు కూడా వినపడకుండా చేస్తారు అనేది అందరూ భావిస్తున్నటువంటి అంశం. అయితే మరికొంత లోపలికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకాన్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనని, జగన్మోహన్ రెడ్డి యొక్క కక్షపూరితమైనటువంటి చర్యల్ని అవలోకనం చేసుకుంటే ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి అంశాల్లో ప్రధానంగా మనకు కనిపించేది ఏంటంటే ప్రజావేదిక కూల్చివేత. డే 1 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ప్రజావేదిక కూల్చివేయటం. ఆ ప్రజావేదిక ఎందుకు కూల్చేశారని అంటే చంద్రబాబు నాయుడు ఆ ప్రజావేదికను కట్టించారు కాబట్టి కూల్చివేశారు. అది ఆయన చెప్పింది ఆ రోజున, అది అక్రమ కట్టడం, అందుకని నేను కూల్చేశాను, రాబోయేటువంటి రోజుల్లో అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కరకట్ట మీద ఉన్నటువంటి వాటిని కూల్చేస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత ఏ ఒక్క నిర్మాణాన్ని అయినా అక్రమ కట్టడాన్ని అక్కడ కూల్చివేయగలిగారా? కూల్చివేయలేకపోయారు కదా. ఒక 9 కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి ఒక భవనాన్ని కూల్చేశారంటే ఆ 9 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి రికవరీ చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి రికవరీ చేయాలి కదా. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి మళ్ళీ గవర్నమెంట్ మారితే జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ 9 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాలి. ప్రజాస్వామ్యం అది. ఇవాళ ప్రజావేదికను కూల్చేసేవాని అంటే ప్రజావేదికను 9 కోట్ల రూపాయలు ఏమైపోతాయి? ఎవరు కట్టాలి? 9 కోట్లు అంటే ఇవి చిన్న అమౌంటా? అంటే జగన్మోహన్ రెడ్డి చిన్న అమౌంట్ కావచ్చు అది. ఎందుకంటే బుట్టారేణుక లాంటి వాళ్ళని అంతంత మాత్రంగా ఉండే పేదరాలు అని చెప్పారు కదా, బుట్టారేణుకను పంచాయతీ చేసి. అలాగే అభ్యర్థులను ప్రకటిస్తూ ఆయన తమ అభ్యర్థులు అందరూ పేదవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు అని చెబుతున్నారు కదా. అంటే డబ్బున్న వాళ్ళు అంటే ఆయన లెక్కలో కనీసం ఒక 1,00,000 కోట్లు ఉన్నోళ్ళు, లేదా 50,000 కోట్లు ఉన్నోళ్ళు, లేదా ఒక 15-20,000 కోట్లు ఉన్నోళ్ళు, వాళ్ళు డబ్బున్నోళ్ళు లెక్క. ఏదో ఒక 100 కోట్లు 200 కోట్లు ఉంటే అంతంత మాత్రం ఉన్నట్టు లెక్క ఆయనకి, ఆయన దృష్టిలో. సో కాబట్టి ఇప్పుడు ఈ పరిణామాలను చూస్తుంటే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతిలో ఉన్నటువంటి రాజధానిలో ఉన్న నిర్మాణాలు రెండు బాగా కనపడుతుంటాయి. ఒకటి సచివాలయం, 2 సెక్రటరియట్. వాటి రెండింటిని కూడా కూల్చివేసిన ఆశ్చర్యపోవసరం. చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు కాబట్టి ఆ నిర్మాణాల్లో వాటి రెండింటిని కూడా కూల్చేసిన ఆశ్చర్యపోవసరం లేదు. హైకోర్టును కూడా తరలించాలనేది ఆయన ఆలోచన కాబట్టి హైకోర్టు భవనాలను కూడా కూల్చేసి కర్నూలులో కట్టించేటువంటి అవకాశం ఉంది. ప్రజావేదిక కూల్చేసినప్పుడు ఈ 3 కూల్చేయడం ఏముంది? ఈ 3 కూల్చివేయరు అని ఏమన్నా గ్యారెంటీ ఉందా? కూల్చివేయరని. ప్రజావేదికను కూల్చేశారు కదా 9 కోట్ల రూపాయలది. తర్వాత అమరావతిలో ఉండేటువంటి భవన నిర్మాణాలన్నింటినీ ఆపేశారు కదా. కొన్ని 5-6 అంతస్తులు, దాదాపు 10 అంతస్తులు, 5-6 అంతస్తులు పైన భవనాలు ఉన్నాయి. కొన్ని 10 అంతస్తులు కూడా ఉన్నాయి కదా అక్కడ, క్వార్టర్స్. వాటన్నింటిని అర్ధాంతరంగా ఆపేశారు కదా. అదంతా శ్మశానం అన్నాడు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళే కదా ఉంది. అదంతా ఎడారి శ్మశానం అన్నారు కదా. కాబట్టి ఎడారి శ్మశానంలో ఈ బిల్డింగ్లు కూడా అవసరం లేదని చెప్పి ఇప్పుడున్నటువంటి సచివాలయాన్ని, అసెంబ్లీని, హైకోర్టుని, భవనాలని కూల్చివేసినా ఆశ్చర్యపోవసరం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కనుక అవకాశం ఇస్తే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ 3 భవనాలను కూడా కూల్చేసి అమరావతిని కంప్లీట్గా నేలమట్టం, ఆ 3 భవనాలే కదా కనిపిస్తుంది ఇప్పుడు, ఇంకేం కనిపించట్లేదు కదా అక్కడ. మొత్తం అంతా శిథిలాలుగా మార్చేశారు అక్కడ. సో కాబట్టి ఈ 3టిని కూల్చారని మీకేమన్నా నమ్మకం ఉందా? కూల్చివేయరని గ్యారెంటీ ఏమన్నా ఉందా? కూల్చేస్తారని చెప్పేసి అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదుగా ఆయన గత చర్యలను బట్టి చూస్తే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపిస్తారా, ఇంకో ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా లేదనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇష్టం. అది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకున్న ఆలోచన. వాళ్ళకి మళ్ళీ గెలిపించుకోవచ్చు, ఇబ్బంది లే, అది ప్రజా తీర్పు కాబట్టి. కానీ మళ్ళీ గెలిపిస్తే ఈ 3 కోల్చరని చెప్పి గ్యారంటీ ఏమైనా ఉందా అని అంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేనైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఆ 3 కోల్చుకుని ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.